హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారు తయారు చేసుకున్న ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేస్తారు. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి సంబంధం కుదురుతుంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలితం ఇప్పుడు కనబడుతుంది. వారం చివరిలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశివారు ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగుల విషయం మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ పరంగా అంచనాలకు మించి రాబడి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే అనుకోకుండా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అయినా పట్టుదలతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఆస్తి వివాదాల విషయంలో పరిష్కార దిశగా చర్చలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తుల లాభాల బాటలో ఉంటారు. కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొత్తగా వాహనం కొనే అవకాశం ఉంది. ఈ రాశివారు శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారులు సజావుగా సాగుతాయి. కుటుంబంలో ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చేందుకు ప్రక్రియ మొదలవుతుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమ పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. ఈ రాశివారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను పూర్తి చేసే విషయంలో మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా చివరకు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ప్రేమ వ్యవహారంలో అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. వీరు చేపట్టిన పనుల విషయంలో పట్టుదలతో ప్రయత్నాలు చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. ఉద్యోగుల కొంత ఆందోళనతో గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనుల విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు కొద్దిగా లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితుల సలహా ఇస్తున్నారు. ఇల్లు మారే అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టే లబ్ధి పొందుతారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆస్తి వివాదాలు అనుకూలంగా సాగిపోతాయి. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నెట్వర్కింగ్లో పనిచేసే వారికి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు పర్మనెంట్ అవుతుంది. ప్రేమ పెళ్లి వ్యవహారంతో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెళ్లి కోసం ఎదురు చూసే బంధువర్గంలోనే సంబంధం కుదురుతుంది. దూరపు బంధువులు కలవడంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారస్తులకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్తగా వాహనాలు భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు హోదా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులు వారం మధ్యలో కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అదనపు భారం ఏర్పడినా సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి పెద్దలను సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తే మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వారం చివరిలో అనుకోకుండా ఖర్చులు ఏర్పడతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంతవరకు ఎంతో భారం అనుకున్న పనులను తేలికగా పూర్తి చేస్తారు. మీ సమర్థతపై అధికారులకు నమ్మకం పెరుగుతుంది.
ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ప్రమోషన్ రావడంతో పాటు అధికారులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. కొన్ని విలువైన వస్తువులు కొంటారు. బ్యాంకు విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరపవద్దు. ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు హోదాతో పాటు పని భారం బాగా పెరుగుతుంది. ఎంప్లాయీస్కు సహోద్యోగుల సహకారం పుష్కలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిపరుల వారు చాలా బిజీగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడంతో అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ప్రేమ పెళ్లి విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉంటారు. పనుల్లో ఆలస్యం విచారం కలిగిస్తుంది. ఆర్థిక అంశాలు కలిసిరావు. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. మొహమాటానికి పోతే నష్టం చేకూరుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరంగా గొప్ప లాభాలు ఉంటాయి. అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది. సన్నిహితులతో విహారయాత్రలు ఆనందం కలిగిస్తాయి. ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. డబ్బుకు లోటు ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశీయానం సూచన ఉంది. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. అనవసర విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి పెరగవచ్చు. వృధా ఖర్చులు నివారించాలి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. అనారోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. వైద్య ఖర్చులు భారంగా మారుతాయి. కొన్ని అశుభకరమైన సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కీలక విషయాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. అవమానకర సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. చేపట్టిన పనులకు ఆటంకాలు అవరోధం కలిగిస్తాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. వ్యాపారంలో తీసుకునే స్థిరమైన నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రయోజనాన్ని అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇష్ట దైవారాధన శుభప్రదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.